ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం. రండి, వేకువజామున దేవునికి ఒక కీర్తన పాడుకుందాం. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెద నిరతం, సంతసముగనుందున్. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెద నిరతం, సంతసముగనుందున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. వాక్యము చదువుకుందాం. 118వ కీర్తన 8-9 వచనాలు చదువుకుందాం. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వేకువజామున మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఇశ్రాయేల్ ప్రజలు, రాజులు, దేవాలయంలో గాయక బృందము అందరూ కలిసి జయోత్సాహంతో విజయ గీతాలు పాడే క్రమంలో ఈ పాటను పాడుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక చక్కని సందేశం ఏమిటంటే, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనేది ఒక సందేశం. రాజులు మనల్ని పరిపాలిస్తారు, వారి ద్వారా మనకు ఎన్నో లాభాలు, సుఖాలు, సహాయాలు జరుగుతాయని మనం అనుకుంటాం, ధీమాగా ఉంటాం. కానీ రాజులు మనుషులే, మనుషులు కూడా మనుషులే. మన ప్రియులైనటువంటి వారు ఎందరో మన కండగా నీడగా ఉంటారని మనం అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో మన ఆశలు నిరాశలై రాజులైనను మన పరివారమైనను మనకు దూరంగా ఉన్నప్పుడు, మనకు సహాయం అందనప్పుడు మనం ఎంతో బాధపడతాం. కానీ ఇటువంటి సందర్భంలో ఒక గురి అయినటువంటి మాటని కీర్తనకారుడు తెలియజేశాడు. ఏంటంటే, రాజులను నమ్ముకోవద్దు, మనుషులను కూడా నమ్ముకోవద్దు, యెహోవాను ఆశ్రయించుట మేలనేటువంటి మాట, చాలా చక్కని మాటని జ్ఞాపకం చేశాడు. ఇంకొక సందర్భంలో కూడా మనం చూసినట్లయితే 77వ కీర్తన ఒక గురిని చూపించేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. అదేమిటంటే 13వ వచనం, 14వ వచనాలు మనం చూస్తే, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు అంటాడు. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే అని అంటాడు. కాబట్టి ఇటువంటి గురి దేవుని మీదనే మనం పెట్టుకోవాలి తప్ప రాజుల మీద కానీ మన సొంత పరివారం మీద కానీ మనం గురి పెట్టుకుంటే చాలాసార్లు మనము ఇబ్బందుల పాలవుతాం. కనుక ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 73వ కీర్తనలో ఒక మాట, చక్కని మాట ఏమిటంటే 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు అంటాడు. ఎంత చక్కని మాట కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఈ లోకంలో దేవునిపైనే గురి పెట్టుకోవాలి, దేవుణ్ణే ఆశ్రయించాలి, దేవునికే చెప్పుకోవాలి, దేవుని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి లోకంలో మనం ప్రయాణం చేయాలి. కనుకనే మనం చదువుకున్నటువంటి 118వ లేఖన భాగంలో 8-9 వచనాలు చూసాం. రాజులను నమ్ముకోవద్దు, మనుషులను నమ్ముకోవద్దు, ముఖ్యంగా ప్రథమ ప్రియారిటీ దేవుని మీదనే మన విశ్వాసం ఉంచి మనము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఆయన కొరకు నమ్మకమైన బిడ్డలుగా ఉండడానికి మనం సాగిపోదాం. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించడానికి మనందరి మీద ఆయన కృప నిరంతరం ఉండునుగాక. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకు గొప్ప ఆదరణకర్తవు, నీవు మాకు ఆశ్రయదుర్గం, మా కోట, మా కొండ నీవే. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు?
నీవు మమ్మల్ని ఉద్ధరించే దేవుడవు గనక నీ వంటి దేవుడు ఇంకెవరు లేరని మేము హృదయపూర్వకంగా చెప్తూ నీ మీద విశ్వాసం ఉంచుతూ ముందుకు సాగిపోతున్నాం. మమ్మల్ని నడిపించుమని ఈ దినమునిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.